ఐటీ ఫార్మా ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ గా హైదరాబాద్ ఉంది. భవిష్యత్తులో ఏఐ హబ్ గా మారే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ నగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఫ్యూచర్ సిటీని అందిస్తోందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ పోటీ పడుతున్నాయని చెప్పారు. రానున్న 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విజన్ 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు రేవంత్ రెడ్డి. ప్రపంచంలోనే అధునాతనమైన నగరాన్ని ఇక్కడ నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చాలామంది మిత్రులు హైదరాబాద్, బెంగళూరుతో, ఢిల్లీతో, ముంబైతో, చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు. కానీ పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు న్యూయార్క్, టోక్యో, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా లాంటి నగరాలను, దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది. హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలని ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను 2025 లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మలక్పేటలో 150 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్ ను ఫ్యూచర్ సిటీకి తరలించే ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రపంచ స్థాయి గోల్ఫ్ క్లబ్ నిర్మించేందుకు 250 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. బిలియనీర్ల క్లబ్ ను ఏర్పాటు చేయనున్నారు. బీసీసీఐ ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మించేందుకు ముందుకు వచ్చింది. 1000 ఎకరాల్లోని పార్కులు, రోడ్లకు ఇరువైపులా ఉండే మొక్కల కోసం మూసీ నీటిని శుద్ధి చేసి వినియోగించాలని నిర్ణయించారు అధికారులు. మూసీ నీటిని తరలించేందుకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు పక్క నుంచే ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తయితే 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ను అమెరికాలోని న్యూయార్క్ సిటీతో పోల్చొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.